నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి బదులు చెప్పాలి. విష్ణు వచ్చారు. మీ క్వెషన్స్‌కి బదులు చెప్తాను. అందుకు ముందు ఒక అనౌన్స్‌మెంట్ మనీపేజ్.కామ్‌లోని తమిళ్‌లోని ఇంగ్లీష్‌లో వస్తుంది ఆర్టికల్స్. ప్రీమియం ఆర్టికల్స్ ఒకటే ఇంగ్లీష్‌లో వస్తుంది. మిగతా అంతా తమిళ్‌లోనే వస్తుంది. మీరు నాకు అడుగుతున్నారు డీటెయిల్‌గా చెప్పమని. ఒక వారంకేమో మినిమమ్ 10 ఆర్టికల్లొస్తాయి. దాంట్లో 4 సబ్‌స్క్రైబ్ ఆర్టికల్‌లా ఉంటాయి. అందులో డిస్కస్ చేసిన స్టాక్ దాంట్లో మాట్లాడతాం. మీరు 1 మంత్, 6 మంత్స్, 12 మంత్స్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇవాళ చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఇవాళ ఆనంద్ సార్ కరిగి ఇవాళ స్పెషల్ ఏంటంటే, మాకు మెడ్రాస్ ఈవెంట్‌లోనేమో క్వెషన్ అడగవలసినది చాలా లేట్ అయిపోయింది. దాంట్లో ఒక 20 క్వెషన్స్ దాంట్లోని తీసుకొని చాలామంది క్వెషన్ ఇచ్చారు. సరే దాంట్లో నుంచి 20 క్వెషన్స్. ఎంత కవర్ చేయాలో అంత కవర్ చేస్తాను సార్. ఓకే. సార్ మెడ్రాస్ ఈవెంట్స్‌లో వచ్చిన 4 క్వెషన్స్ అడుగుతాను సార్. పేరుందా? పేరుంది. కొంతమంది పేరుంది సార్. పేరుందంటే పేరుతోని మాట్లాడేస్తాను. చెప్తాను సార్. ఫస్ట్ క్వెషన్ ఆళ్ళ క్వెషన్ కన్నా ఎళ్ళిన ముందు ఈ వీక్‌లో జరిగిన ఒక ముఖ్యమైన విషయాల గురించి ఒక సందేహం సార్. మొదటేమో వెళ్లి ముడిచి దాని తర్వాత దాని సందేహానికెళ్తాం. ఓకే. ఫస్ట్ క్వెషన్ జే అనడంలో అని చెప్పారు. ఏ ఏరియా అని చెప్పలేదు. నేను అంత డిసిప్లైన్డ్‌గా ఈఎంఐ పే చేస్తాను. నా వాలంటీర్‌లీ డిసిప్లిన్ సేవింగ్ నా వల్ల చేయను అను. సో, 8.5% పర్సన్‌లో నుంచి బాండ్‌లో పోర్ట్రేట్ ఏసాను. ఇది పెద్ద తెలివి తక్కువ పని. దీనికన్నా పెద్ద తెలివి తక్కువ పని లేదు. బారో చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద తెలివి తక్కువ పని. ఇది డెఫినైట్‌లీ ఇది ఫ్యూచర్‌లో దెబ్బ తగులుతుంది మీకు. దీనివల్ల ఒక కాపస్ బిల్డ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. ముందు నేను అడిగాను. మీరు నాకు అదే బదులు చెప్పారు. నేను అదే చెప్పాను మీకు. కార్పొరేట్స్ బిల్డ్ అవ్వదు. మీరు 9.5, 10% బాండ్‌లో వేసినా కూడా 10% టాక్సెస్ తీసుకెళ్తారు. చేతిలో వచ్చింది ప్లే చేసింది సరిగ్గానే ఉంటుంది. 8.5% చూపెట్టినా కూడా యాక్చువల్ ఐఆర్ఆర్ ఏమో చాలా ఎక్కువగానే ఉంటుంది. 8.5% కన్నా. మీరు కేవలంగా 8.5 చూసుకొని ఈ 2% ఏమో అప్ ఫ్రంట్ ఫీ తీసుకుంటారు. 8.5 11 అవుతుంది. మీరు దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి. బుద్ధిశాలి అనుకోకండి. అప్పు చేసి ఇన్వెస్ట్ చేయకండి. ఓకే సార్. ఇండియన్ మార్కెట్ ఏమో ఓవర్ వాల్యూడ్ అని చెప్తున్నారు. ఇప్పుడు డైవర్సిఫికేషన్ చేయాలి నేను. పటాస్ లిస్ట్ నుంచి 6,000 ఏస్తాను. గోల్డ్ బిల్స్ 4,000 ఏస్తున్నాను. ఐటీసీసీఎల్‌లో మాత్రం తనియగా రూ. 10,000 ఏస్తున్నాను. కరెక్ట్‌గా చేస్తున్నారు. ఇప్పుడే చేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇది ఎలాగన్నా యూఎస్ అండ్ జాపనీస్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడున్న సిట్యుయేషన్ అంగెళ్ళడం బెస్టా? ఆళ్ళు ఇలాగే ఉండడం బెస్టా? ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని పటాస్ లిస్ట్, ఐటీసీ అండ్ గోల్డ్ బీస్ బెస్ట్. మోహన్ రాజన్ అనే క్వెషన్ అడిగారు సార్. నెక్స్ట్ అవుతున్నది అజయ్ అనేవాళ్ళు అడిగారు. నాకిద్దరు కూతుర్లున్నారు. నా స్కూల్ ఫీజ్ ఇంక్లూడ్ చేయడానికి ఒక బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి చెప్పండి. గోల్డ్ బీస్. ఇప్పటికేమో గోల్డ్ బీస్ బెస్ట్. ఈ నెక్స్ట్ అవుతున్నది శ్రీనివాసన్ నాగరాజన్ అని కేకే నగర్ నుంచి. గోల్డ్ ఏమో ఒక సాచురేషన్ లెవెల్ ఎళ్ళిపోయింది. ఇదేమో ఆ బబుల్ ఎప్పుడైనా పేలుతుందన్నట్టుగా. ఇప్పుడు కూడా గోల్డ్ బేస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? సాచురేషన్ అని ఎవరు చెప్పారు? మీరే చెప్పారది. సార్ క్వెషన్ అడిగారని నేను చెప్తున్నాను సార్. అదే కదా మీరు చెప్తున్నారు. సాచురేషన్ వచ్చేసిందని చెప్తున్నారు అని కదా! చెప్తున్నారు. సో, బుద్ధిశాలిగా ఆళ్ళే లెక్కలేసేసారు. సాచురేషన్ రాలేదు. ఎలాగంటే ఫెడ్ వెయిట్ చేస్తున్నారు, గోల్డ్ వెయిట్ చేస్తున్నారు. ఫెడ్ కట్ చేయగానే గోల్డ్ పెరిగింది. 0.25 అన్నప్పటికి $100 పెరిగింది. ఇండియన్ మార్కెట్‌లో 1,35,000 అయిపోయింది. దాంట్లో పెద్దయ్యాయనేమో 100 కన్ఫర్మ్, 120 లక్ష్యంగా ఉన్నారు. గోల్డ్ సాచురేషన్‌లో ఉన్నా కూడా సత్తం వచ్చిందంటే గోల్డ్ పెరుగుతుంది. ఆ లక్ష్యాన్ని ఇచ్చేసారంటే గోల్డ్ ఏమో 20% పెరుగుతుంది. సార్ ఈ మధ్యలో నాకొక డౌట్. నాకు మా క్వెషన్ కూడా అడిగేస్తాను సార్. గోల్డ్ ఈక్విటీ లాస్ట్ 50 ఇయర్స్‌లోని అట్ ఎ టైమ్ రైజెస్. ఇది బబుల్ ఎప్పుడైనా అవ్వడానికి అవకాశం ఉంది. అలాగా న్యూస్ కూడా చూస్తున్నా. పాసిబుల్ డ్యూయల్ అసెట్ బబుల్. చూడండి ఇది ఎప్పుడు జరుగుతుందే ఇది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందంటే గోల్డ్ పడుతుంది. ఈక్విటీ కూడా పడుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారంటే గోల్డ్ పెరుగుతుంది. ఈక్విటీ కూడా పెరుగుతుంది. ఇది ఇంట్రెస్ట్ రేట్ ఫంక్షన్‌గా చూడాలి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారంటే రెండు పెరుగుతది. లాస్ట్ టైమ్ ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు కూడా గోల్డ్ పెరిగింది. అదవుతున్నది. అదొక కారణం. దానికి సెంట్రల్ బ్యాంక్ బయింగే రీజన్. ఎవరు రష్యన్ అండ్ చైనీస్ బ్యాంక్ కొన్నదే. ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నప్పటికి కూడా. గోల్డ్ ఏమో $500 కరెక్ట్ అవ్వాలి. కానీ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏమో అది $1,000 పెరిగింది. అదెందుకంటే ఎందుకంటే రష్యన్ అండ్ చైనా బ్యాంక్స్ బై చేస్తుంటాయి. ఈక్విటీ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పెరగడానికి ఒకే కారణం అవుతున్నది. దీనివల్లే ఏఐ మీడియా నుంచి పెరిగింది. ఏఐ మేనియా నుంచి పెరిగింది. మిగతా నుంచి అంత పెద్దగా పెరగలేదు.
ఇండియా చూస్తున్న కొలిది 1.5 ఇయర్ నిఫ్టీ అక్కడే ఉంది. -10 +10 -10 +10. దీనివల్ల ఒక పెద్దగా కోరిలేషన్ ర్యాలీ ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. ఓకే. ఇప్పుడు బీఏఎస్ చెప్తున్నా గోల్డ్ ఏమో 2 చాలా హాస్టైల్‌గా ఉన్నదని. బీఏఎస్ ఏం చెప్పడం మర్చిపోయారంటే బిగ్ బ్యూటిఫుల్ బుల్ ఇష్టానుసారంగా నోట్ కొడతాం. ఎవరు అడగరని ట్రంప్ పద్యం చేస్తున్నారు. అలాగా నోట్ చేశారు. క్వాంటిటేటివ్ టైట్నింగ్ కూడా చేశారు. సో వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏమో సింక్ చేయడం లేదు ఇప్పుడు. ఓకే. మీరేమో గోల్డ్ మనీ చేంజింగ్ చేస్తున్న కొలది గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. ఓకే. నెక్స్ట్ అవుతున్నారు బాలాజీ మణిపాకం నుంచి అడుగుతున్నారు. ఒకసారి అనలైజ్ చేస్తున్నప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తే చాలు అని అనుకుంటున్నారా? టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ తగ్గుతుందే. నాకు ఎగ్జిట్ పాయింటే లేదు. 3 పాయింట్. ఎంట్రీ పాయింట్‌లో టెక్నికల్ ఏంటి? ₹10 సరుకేమో ₹5 దొరికింది కొనవలసిందే. ₹10 సరుకు ₹8 కొన్నా కూడా కొనవచ్చు. ₹10 సరుకేమో ₹12 కొనిస్తే కొనను. ఇది ఫండమెంటలే చెప్పేసింది. ఇది కూడా టెక్నికల్. నాకు తెలిసి టెక్నికల్ చూసుకొని పెద్దగా సంపాదించిన ఎవరు లేరు. సంపాదించిన అందరూ ఫండమెంటల్ బేస్డే. ఓకే. చాలా ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో. చాలా బుక్స్ వల్ల కనిపిస్తున్నారు. నేను ఇది బుక్ రాయాలి. బెంజమిన్ గ్రామ్ బుక్ రాశారంటే అది సక్సెస్‌ఫుల్ ఫండ్ మేనేజర్. బఫెట్ గురించి రాశారంటే సక్సెస్‌ఫుల్ ఫండ్ మేనేజర్. అలాగే గైస్ పేరు రాస్తున్నారంటే సక్సెస్‌ఫుల్ ఫండ్ మేనేజర్. సేప్ పిరమిడ్ రాస్తున్నారంటే వాళ్ళు కూడా సక్సెస్‌ఫుల్ ఫండ్ మేనేజర్. వాళ్ళ దగ్గర రికార్డ్ ముందే ఉంది. వీళ్ళు టెక్నికల్ రాసిన రికార్డ్ అంతా ప్రపంచం మాట్లాడినట్టుగా ఎక్కడా లేదు. ఏ టీవీలో కూడా ఒక బిలియనియర్ టెక్నికల్ అనాలిసిస్ మాట్లాడినట్టుగా లేదు. సెక్యూరిటీ అనాలిసిస్ అనే పుస్తకంలో 650 పేజ్‌లోని ఎందుకు టెక్నికల్ అనాలిసిస్ పనిచేయదని బెంజమిన్ గ్రాహం రాశారు. ఈ రేట్‌లో ఎంటర్ అవ్వాలి, ఈ రేట్‌లో ఎగ్జిట్ అవ్వాలని తెలిసింది. అందరూ ఎంట్రీ అందరూ ఎగ్జిట్ అవుతారు కదా! ఓకే. ఈ క్వెషన్స్ ఇంకో క్వెషన్ అడుగుతాను సార్. శరవణన్ అని ఒకడు అడుగుతున్నారు. నాకు వయసు 38 సంవత్సరాలు. మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ ఏది లేదు. 3 వర్షన్స్ కిందన ఒక ఫ్లాట్ కొన్నాను. అది మాత్రం చేతిలో ఉంది. నా చేతిలో ఏ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఫ్లాట్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు. నేను చెప్తున్నాను అతనికి. కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఇద్దరు కూతుర్లున్నారు. సార్ ఇద్దరు పిల్లలున్నారు. ఎర్లీ స్టేజ్ ఆఫ్ స్కూలింగ్‌లో ఉన్నారు. ఆళ్ళు వర్క్ చేస్తున్నారు ఐటీలోని. అడిగి చెప్పని ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తా అంటున్నా. అట్ ది ఏజ్ ఆఫ్ 38. ఓకే. ఆ గోల్డ్ ఎంతున్నది? ఆ వైఫ్ ఎర్నింగ్ నంబరా? అమ్మగారు, నాన్నగారు ఏం చేస్తున్నారు అంతా తెలుస్తేనే స్ట్రాటజీ చెప్ప முடியும். ఇప్పటికేమో నిఫ్టీ అండ్ గోల్డ్ బేస్‌లో స్టార్ట్ చేయండి. నిఫ్టీకి బదులేమో పరాగ్ ఫండ్ వేయండి. ఇప్పటికి పరాఫరిక్ ఫండ్ గోల్డ్ బేస్‌లో స్టార్ట్ చేయండి. దాని తర్వాత మెల్లగా పటాస్‌లు స్టార్ట్ చేయండి. ఓకే సార్. సార్ రూపీ ఏమో 90 క్రాస్ అయింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఉన్న మనకి ఏంటి ప్లస్ ఉంటదన్నారు? ప్లస్ ఏంటి లేదు. అంతా మైనసే. గోల్డ్ పెరుగుతుంది. చెప్పండి సార్. సార్ అంత సైడ్‌లో సెలవంతా ఉంది కదా! పరుపు రేటు పెరుగుతుంది. ఆయిల్ రేట్ పెరుగుతుంది. మార్నింగ్ ఏమో హార్టికల్చర్ ఇండిగోకి ఏంటి దెబ్బని ఒక్కొక్క రూపాయికి 900 క్రోర్స్ లాస్ పెరుగుతుంది. ఇంకేటుందా? ప్రజలేమో అమెరికాలో ఇంగ్లాండ్‌లోని చదివించిన పిల్లలు పంపించారో, ప్రపంచంలో ఎక్కడ చదివినా కూడా అది దాని సెలవు అక్కడ పెరుగుతుంది. మెడిసిన్ రేట్ పెరుగుతుంది. కానీ ఇన్‌ఫ్లేషన్ మాత్రం పెరగదు. నేనెప్పుడు చెప్తున్నట్టుగా 100 కన్ఫర్మ్, 120 లక్ష్యం. 100 కన్ఫర్మ్, 120 లక్ష్యం. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఆ సైడ్‌లో నేను చెప్తాను. గోల్డ్ రేట్ పెరుగుతుంది. వెండి రేట్ కూడా రూపాయలే పెరుగుతుంది. అది తగ్గుతుంది ఇంకో విషయం అది తర్వాత. అన్నీ నిత్య రేట్లు పెరుగుతాయి. దానివల్ల స్టాక్ రేట్ కూడా పెరుగుతుంది. డాలర్‌లో స్టాక్ ఉంచిన వాళ్ళందరి రేట్ పెరుగుతుంది. అమెరికా, జపాన్ ఉంచిన వాళ్ళందరికీ లాభం ఎక్కువ. అలాగే డాలర్ సంపాదించిన కంపెనీలు ఎవరెవరు ఉంచినారో వాళ్ళందరికీ లాభం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ లాంటివి. ఐటీ, ఫార్మా, బజాజ్ ఏదైనా చూసుకోవచ్చు. ఐటీసీ అగ్రికల్చర్ ఎక్స్‌పోర్టర్. ఈ క్వెషన్ అడుగుతూనే ఉన్నారు. ఓకే. 140, 150 రూపాయలకెళ్ళిన సిల్వర్ ఏమో 90 రూపీస్‌కెళ్తుందన్న దానికి. ఇప్పుడు ₹210 దాటి నెగ్గకూడదు. సో నేను రాత్రి పడింది చూసావా? సార్ 64 నుంచి 60 అయిపోయింది. సో డాలర్‌లో $4 నేను రాత్రి పడింది. సో మీరు అర్థం చేసుకోవాలి సిల్వర్ అవుతుంది మానిటరీ కమోడిటీ కాదు. మీరు నలుగురేమో ఫినాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వేసినందుకు మానిటరీ కమోడిటీ కాదు. 120 సంవత్సరాల ముందు సిల్వర్ ఏమో మానిటరీ కమోడిటీగా ఉంటుంది. చాలా అన్సర్టెనిటీ క్రియేట్ చేసింది గోల్డ్, సిల్వర్ డిస్టర్బెన్స్‌లోనే. దానివల్లేమో వెండి మానిటరీ కమోడిటీ లేదని 1930స్‌లో డిసైడ్ చేశారు. ఎప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఈ వెండి కొంటుందో ఆ రోజు మనం మాట్లాడదాం. ఆ రోజు వరకు
సార్ ఇప్పటి వరకు మీరు కాపర్ గురించి వెండి గురించి అడుగుతున్నారు. ఇది నేను కమోడిటీ ఎక్స్పర్ట్ కాదు. నేనేంటి సార్? నేనేంటి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వస్తా ఉన్నా కొట్టిన. ఇప్పుడు కొని, ఇప్పుడు అమ్మేసి సో అది గేమే కాదు. అలాంటి ఉన్నోళ్ళకి భయపడుతున్నారు సార్. యాక్చువల్లీ స్పీకింగ్. అలాంటి నా గేమే కాదు. మీరు చెప్పింది కొని అమ్మడానికేమో తెచ్చుకోకండి. మీరు దేనికి తీసుకోకండి. ఎందుకంటే ట్రేడింగ్ నాకు తెలీదు. ఈవెన్ స్టాక్ మార్కెట్‌లోని ఇవాళ కొని రేపు అమ్మే బిజినెస్సే నాకు తెలీదు. అది బ్రోకర్‌నే డబ్బు మంచి చేస్తుంది. ఆ వ్యాపారానికి నేను రాను. 3 సంవత్సరాలు తక్కువలో ఉంచున్నానంటే స్టాక్ ఉంచకండి. హోల్డింగ్ టైమ్ అవుతుంది లెస్ దెన్ 1000 డేస్ అవుతుందంటే స్టాక్ మార్కెట్‌కి రాకండి. బాఫెట్ చెప్పింది 10 ఇయర్స్ సార్. ఇప్పుడు ఇది షార్ట్ టర్మ్ నేను చెప్తున్నాను. మీడియం టర్మ్ అవుతుంది 6, 7 ఇయర్స్. దాని తర్వాత ఫరెవర్. నేను మళ్ళీ నా కథ చెప్తాను. రూ. 120కు రూ. 106 కొన్నాను. నేను రూ. 120 అనుకుంటాను. నేను ఆల్మీ నోట్స్ చెక్ చేశాను. 2004లోనేమో అప్పుడున్న టాటా టీ అనే కంపెనీ కొన్నాను. ఇప్పుడు వరకేమో రూ. 95 డివిడెండ్ అని వచ్చింది. ఒకరోజు స్పెషల్ డివిడెండ్. ఒక ఎనర్జీ డ్రింక్ కొని ఇంకొకళ్ళకి అమ్మేసి 600 మిలియన్ ప్రాఫిట్ తీసుకున్నాడు పెద్దాయన. వెళ్ళిపోవని చెప్పి రూ. 20 ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. అలా చేసి నేను పెట్టింది అవుతుంది 95. నేను కొన్నదేమో 120. ఇవాళ 95 వచ్చేసింది. ఆ రూ. 10 అంతా అడ్జస్ట్ చేసి చెప్తున్నాను. ఈరోజు దానికి రేట్ అవుతుంది 1000. ఎందుకు మీరు చెప్తున్నారా లాంగ్ టర్మ్ లంచన? ఒక 20 ఇయర్స్ అవుతుంది నేను కొని. ఎంతో ఇమ్మీడియట్‌లీ నాతో టాటా గ్లోబల్ ఎంత ఉందని. అది నేనేం చేస్తాను? ఇది ఏం పెరిగిందా? అమ్మేస్తామా? నెక్స్ట్ ఆ క్వెషన్స్‌కి అడుగుతారు సార్. మీరు ఇలాంటి స్టాక్ అని చెప్పండి అని అంటారు. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్‌కి ఎగ్జాంపుల్‌కి 20 సంవత్సరాలకి సార్ ఆ ఈవెంట్‌కి వచ్చిన వరకు చాలామంది చూపెట్టి చేశాను. కారేగూడలో కూడా ఏసి చూపెడతాను. కానీ మీరు కొన్నప్పుడు ఏంటి వాల్యూ? మీ కంపెనీ ఫ్యూచర్ ఎలాగుంటుంది? 10 కొన్నామంటే 4 పోతే 6 సక్సెస్‌ఫుల్ అవుతాయి. సార్ ఈ క్వెషన్స్‌తోని రేపు కూడా ప్రజలు అడుగుతున్న క్వెషన్స్ చెన్నై ఈవెంట్‌లో చాలామంది బాండ్ అడిగారు. ఈ వారం వస్తుంది బాండ్ వారం అని దాని గురించి క్వెషన్స్ నేను అడుగుతాను సార్. థ్యాంక్ యూ. నమస్కారం.